హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో ఈజీగా గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేస్తున్నా. సో మనం ఇప్పుడు గులాబ్ జామున్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్ రెడీ చేసుకోవాలి. అందులో 3.5 కప్స్ షుగర్ తీసుకోవాలి. గులాబ్ జామున్ మిక్స్ 2 కప్స్ తీసుకున్నప్పుడు మనం షుగర్ 3.5 కప్స్ తీసుకోవాలి. 1 2 3 అండ్ హాఫ్ ఇలా తీసుకొని తర్వాత దీనికి సరిపడా వాటర్ తీసుకోవాలి. 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1 2 3 కప్స్ వాటర్ తీసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని మనం షుగర్ సిరప్ కోసం స్టవ్ పైన పెట్టుకొని షుగర్ సిరప్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి షుగర్ సిరప్ కోసం ఈ షుగర్ కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. షుగర్ మొత్తం కరిగే వరకు ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో షుగర్ మొత్తం కొంచెం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం మెల్ట్ అయింది. ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ కానివ్వాలి. తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ కెవ్రా వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్లో మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు అట్లా మిక్స్ చేసినాక ఒక 2 మినిట్స్ మళ్ళీ ఈ షుగర్ సిరప్ని బాయిల్ కానివ్వాలి. మనం వేసుకున్న ఇలాచీ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం గులాబ్ జామున్ కోసం గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిని పాలు ఇంకా వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు ఆల్రెడీ బాయిల్ చేసి చల్లగా అయిన తర్వాత ఈ పాలని యూస్ చేస్తున్నాను. ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. చూసుకోవాలి, బాగా ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మరీ ఎక్కువ గట్టిగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసి ఇట్లా ముద్దలా చేసి దీనిపైన డ్రై అయిపోకుండా ఒక క్లాత్ కానీ ఒక బౌల్ కానీ పెట్టుకోవాలి. నేను బౌల్ పెడుతున్నా. ఇట్లా ముద్దలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ దానిపైన పెట్టి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్నగా ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. కొంచెం
గట్టిగా ఒత్తి తిప్పాలి ఇట్లా రౌండ్గా. పగుళ్ళు లేకుండా రౌండ్గా తిప్పితే మనకి ఆయిల్లో వేసినప్పుడు ఇట్లా గులాబ్ జామున్ అనేది పగిలిపోకుండా ఉంటుంది. ఇట్లా అన్నీ ఇట్లా బాల్స్లా చేసుకున్న తర్వాత మనము వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ పెట్టుకోండి. తర్వాత ఇందులో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మొత్తం గీతో చేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఆయిల్ అండ్ గీ రెండు మిక్స్ చేస్తున్నా. ఈ వేసిన గీ పూర్తిగా మెల్ట్ అయిపోయాక ఆయిల్ కూడా కొంచెం బాయిల్ అవ్వాలి. ఆయిల్ వేడైందో లేదో ఇట్లా కొంచెం పిండిని కొంచెం వేసి చూడండి. సిమ్లోనే పెట్టండి. హైలో పెడితే మనం గులాబ్ జామున్ వేయంగానే మాడిపోతాయి, లోపల ఫ్రై అవ్వవు, పైన మాడిపోతాయి. సో సిమ్లో పెట్టి ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైనాక ఇలా గులాబ్ జామున్ వేసి స్లోగా ఫ్రై చేయండి. మనం గులాబ్ జామున్ వేసినాక అవి పైకి వస్తాయి. పైకి వచ్చినాక మనము స్పూన్తో స్లోగా ఇలా ఒక స్పూన్ తీసుకొని స్లోగా ఇలా కదుపుతూ ఉండాలి. ఎందుకంటే రౌండ్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇట్లా మెల్లగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఇంకా కొంచెం డార్క్ కలర్ రావాలి. ఇట్లా డార్క్ వచ్చిన తర్వాత గరిటెతో ఇట్లా తీసి ముందుగా మనం పక్కన పెట్టుకుని షుగర్ సిరప్లో వేసేయండి. షుగర్ సిరప్ కొంచెం వేడిగానే ఉండాలి. మీరు ఈ జామున్ ఫ్రై చేసేసరికి షుగర్ సిరప్ చల్లగా అయిపోతే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టి కొంచెం వేడి చేయండి. వేడి చేసి పక్కకు పెట్టి అప్పుడు ఫ్రై చేసిన గులాబ్ జామున్ అందులో వేయండి. ఇట్లా జామున్స్ అన్నీ ఇలా ఫ్రై చేసి సిరప్లో వేయాలి. తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టండి. అలాగే మిగిలిన గులాబ్ జామున్స్ కూడా ఫ్రై చేసి అన్నీ షుగర్లో యాడ్ చేయండి, షుగర్ సిరప్లో. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఫ్రై చేసుకొని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా ఇట్లా కలిపితే మనకి షుగర్ సిరప్ అన్నిటికీ ఈవెన్గా వస్తుంది. తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ అలా పక్కకు పెట్టేసేయండి. షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జామున్స్ అన్నిటికీ పట్టేటట్టుగా పక్కకు పెట్టేసేయండి. 1 అవర్ తర్వాత చూస్తే జామున్ రెడీ అవుతుంది. గులాబ్ జామున్ అంతే, ఎంతో ఈజీగా చేసుకుని గులాబ్ జామున్ రెడీ.